అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయం ఈ జగమంతా రామమయం సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొక్కడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంచనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి ఏ వాల్మీకి రాయని కథగా సీతారాములు తనపై ఒదగ రామదాస కృత రామ పదామృత వాగ్గేయ స్వర సంపదగా వెలసిన దక్షిణ సాగేతపురి రామనామ జీవన నిర్నిద్రుడు పునర్దర్శనము కోరిన భద్రుడు సీతారాముల దర్శనానికై ఘోర తపస్సును చేసినప్పుడు తపమును మెచ్చి ధరణికి వచ్చి దర్శనమిచ్చెను మహావిష్ణువు
త్రేతాయుగమున రామరూపమే త్రికరణ శుద్ధిగా కోరెను భద్రుడు. ఆదర్శాలకు అగ్రపీఠమౌ ఆదర్శనమే కోరెనప్పుడు ధరణీపతియే ధరకు అల్లుడై శంఖ చక్రములు అటు ఇటు కాగా ధనుర్బాణములు తనువైపోగా సీతాలక్ష్మణ సహితుడై కొలువు తీరె కొండంత దేవుడు శిలగా మళ్ళీ మలచి శిరమును నీవే నిలచి భద్రగిరిగనను పిలిచే భాగ్యము మిమ్మని కోరె భద్రుడు. వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్ర నయనం భద్రాద్రిమూర్తి స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి. రామ శ్రీరామ కోదండ రామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. కదళి ఖర్జూరాది ఫలముల కన్నను కదళి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌ నీ నామమేమి రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. సదాశివుడు నేను సదా భజిల్చెడి సదానంద నీ నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచిరా. చరణములే నమ్మితి నీ దివ్య
చరణములే నమ్మితి చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి వారధి కట్టిన వరభద్రాచల వరదా 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 నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి పావన రామ నామ సుధారస పానము చేసేదెన్నటికో సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తమునుంచేదెన్నటికో రామ రామ జయ సీతారామ రఘుకుల సోమ రణభీమ రామ రామ జయ సీతారామ జగదభిరామ జయ రామ చంచల గుణములు మాని సదా నిశ్చలమతి నుండేదెన్నటికో పంచతత్వములు తారక నామము పఠించుట నాకెన్నటికో రామ రామ జయ సీతారామ రఘుకుల సోమ రణభీమ రామ రామ జయ సీతారామ జగదభిరామ జయ రామ నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం జలజ సంభవాది వినుత 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 చరణారవిందం కృష్ణ లలితా మోహన రాధవదనా నళిన మిళిందం బృందావన వాసుదేవ వృందలోలం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునికి వెరువాం వెరువాం గోవిందునే వేళ కొలుతాం కొలుతాం దేవుని గుణములు తలుతాం తలుతాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునికి వెరువాం వెరువాం విష్ణు కథలు చౌల విందాం విందాం వేరు కథలు చౌల మాందాం మాందాం హే జై జై రామ జై జై రామ పావన నామ ఆ పావన నామ నిత్యము నిన్నే నిత్యము నిన్నే ఆహా రామ ఆహా రామ 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 అహ రామ రామ పదయే నమో నమో భవంతయే వారివక్షుదాయ ఉదయనీనాం పదయే నమో నమ ఉచ్చైర్ఘోషాయ గ్రంథయతే పథీనాం పదయే నమో నమ కృత్రవీరాయ సత్వనాం పదయే నమో నిజరవే పరిచరాయారణ్యానాం పదయే నమో నమః. అంటే నమస్కారం చేస్తూ శివాలయంలో పోయి నవగ్రహాలు ప్రదక్షిణ చేస్తూ చెప్పేటువంటిది కానీ ఒక్కొక్క గ్రహానికి ఒక మంత్రం ఉంటుంది. అసలు శ్లోకం ఉంది, మంత్రం ఉంటుంది. బ్రాహ్మణైర్ వేద మంత్రైశ్చ పౌరాణికే ద్విజేతర. బ్రాహ్మణులు వేదోక్తంగా చెప్పుకోవాలి. శూద్రాదులు తజ్మానం 3 వర్ణాల వాళ్ళు పురాణోక్తం చేసుకోవాలి. వెనకట్టు ఆచారం అన్నమాట. అది ఆ ఆచార ప్రకారం సూర్యారిష్టే సంప్రాప్తే సూర్య పూజ అంచకారేతు
సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. ఇది ఆత్మను కాపాడుతాడు ఎవరు? సూర్య భగవానుడు. చంద్రాదృష్ట్యేదు సంప్రాప్తే చంద్రపూజాంచ కారయేతు చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే. చంద్రుడు మనస్సును కాపాడుతాడు. కుజాదృష్ట్యే సంప్రాప్తే కుజ పూజాంచ కారయేతు కుజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే. అంగారకుడు రోగాలు లేకుండా చేస్తారు. ఏదైనా జాతకంలో లోపాలుంటే కొంతమంది కుజ దోషం ఉంటుంది, వాళ్ళకి పెళ్లి కుదరదు, వాళ్ళకి అమ్మాయికే కాదు వాడికే కాదు. అది వాడికి కారకుడు అంగారకుడు. అంగారకుడు స్తోత్రం చేసి ఆయన పూజ చేస్తే కుజ దోషం పోతుంది. బుధాదృష్ట్యే సంప్రాప్తే బుధ పూజాంచకార్యదు బుధధ్యానం రక్షామి బుద్ధి పీడోపశాంతి. బుద్ధి కుశత లేకుండా ఎట్లా అంటే అట్లా మాట్లాడుతుంటాడు ఒక్కోడు, అన్యవాడు తెలియకుండా అజ్ఞానంతో మాట్లాడుతుంటారు. అటువంటి వాళ్ళకి ఈ బుధుడు కనుక ధ్యానం చేశావంటే మంచి బుద్ధిని ఇస్తాడు. గురువారుష్ట్యే సంప్రాప్తే గురు పూజాంచకారేదు గురుధ్యానం రక్ష్యామి పుత్రపీడోపశాంతయే. కొంతమందికి మగ సంతానం ఉండరు. మగ సంతానం లేకపోతే ఆడపిల్లలు దేనికి? వంశం నిల్పనే కదా వివాహం హరిశ్చంద్రుడు చెప్పినట్టు వంశం నిలవాలంటే మగబిడ్డ ఉండాలి. మగబిడ్డ ఉంటే వాళ్ళ వంశం వస్తూ ఉంటుంది అట్లనే. కనుక పుట్టిన బిడ్డలు సక్రమంగా లేకపోయినా కూడా గురువే కారణం దానికి. అటువంటి ఆ లోపాన్ని లేకుండా పోవాలంటే గురుగ్రహాన్ని పూజ చేయాలి. తర్వాత శుభికేతర ఆరోహ శోభయంతే ముఖం మమ ముఖగుంభిమ శోభయా భోజాంచ భయం కరో యామాహరజ్ఞే శ్రద్ధాయాన్ని రామాయాన్ని హిమాంతామకనకేహం భయేన సహరకథా. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదరం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణాదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతే ధీనామవిత్రియవతో శ్రీమహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం దశయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శన్న మిత్రశం వరుణః శన్న భవత్పర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్న విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తేవాయ త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి
అతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 పృథివీ శాంతా సాగ్నినా శాంతా సామే శాంతా శుచుకం సమయతు అంతరిక్షకం శాంతం తద్వాయునా శాంతం తన్మే శాంతకం శుచుకం సమయతు యౌ శాంతా సాదిత్యేన శాంతా సామే శాంతా శుచుకం సమయతు పృథివీ శాంతిరంతరిక్షకం శాంతిర్ద్యౌ శాంతిర్దిశ శాంతిరవాంతరిశా శాంతిరగ్ని శాంతిర్వాయు శాంతిరాదిత్య శాంతిశ్చంద్రమా శాంతిర్నక్షత్రాణి శాంతిరాప శాంతిరోషధయ శాంతిర్వనస్పతయ శాంతిర్గౌ శాంతి అజా శాంతిరశ్వ శాంతి పురుష శాంతిర్బ్రహ్మ శాంతిర్బ్రాహ్మణ శాంతి శాంతిరేవ శాంతి శాంతిర్మే అస్తు శాంతి ఓం శాంతి 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 ఓం నమ అగ్నేవత్వవిహవేష్వస్తు వయం త్వయంధానాస్తనురం పుషేమ మహ్యన్నమంతాం ప్రతిహస్తస్వస్త్రయాధ్యక్షేణ పృతనాజయేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్ మయి దేవా ద్రవిణమాయ జంతాం మయ్యాసీనస్తు మయి దేవహూతిః దైవ్యాహూతానావర్షంత పూర్వే రిష్టాస్యామ తనువాస్వీరాః మహ్యం యజంతు మయాని హవ్యాకూతిः సత్యమనసో మే అస్తు ఏనో మానిగాం కతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామి దేవే షడుర్వేరుణః కృణోతు విశ్వే దేవాస హవీరయధ్వం ఆహాస్పహి ఫలం మనోరథం పుత్రపౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం ఏష్యాత్ శాంతిం ప్రయచ్చమే భవప్రదానం తుభ్యమహం సంప్రదదే నమః ఓం ధ్రువందేనాజరుడా ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాయ ప్రవర్ణ అయం చ బ్రహ్మణస్పతిః దేవేం వాచమజనయంత దేవాస్తాం మహోత్తరోస్తు అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణమత్యంతానుకూల్యత శుభకరాప్తిరస్తు తథాస్తు విశ్వనామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్పృణాత్ పుంసాం సర్వతో జయమంగళం ఆగేశాద్యా సుమనస సర్వార్థానామవక్రమే రాధారమూర్తయే బ్రహ్మణే నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే తదేవ లగ్నం శ్రీనందదేవ నారాయణగర్భాభ్యాం నమః శ్రీపురందరాభ్యాం నమః అరుంధదేవ శిష్టాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః ఆచమ్యా ఒక పని చేయట్లా ఆచమ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ చేయగలుగుకోండి పట్టమ్మ ఆచమ్య ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఆచమ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఆచమ్య ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః అయ్యా నమస్కారం చేసుకుని అందరూ చెప్పండి నమస్కారం చేసుకుని అందరూ చెప్పండి చెప్పండి గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరి శ్రీకృష్ణాయ నమః అక్షరం తీసుకోండి మగవాళ్ళు మాత్రమే చెప్పండి భూత ప్రేత పిశాచాది విఘ్నకర్త నివారణం సకృతం మంత్రం ఉచ్చార్య ఆసనం పరికల్పితం అక్షర వాసన చూసి వేసుకోండి ముక్కు పట్టుకో చెప్పండి అంగుళ్యగ్రే ఆడవాళ్ళతో ఆడవాళ్ళ దండం పెట్టుకోండి అంగుళ్యగ్రే నాసికాగ్రం సంపీఠ్యం పాపనాశనం ప్రాణాయామం ఇదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం నమస్కారం చేసుకోండి
शुभाभ्यां शुभे शोभने अभ्युदय मुहूर्ते श्री महाविष्णुः आज्ञेय प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिण दिग्भागे श्रीशैलस्य महेश्वरनामधेयस्य मधुलिकानामधेयवत्यः मौनिकानामधेयवत्यः साई गोपीनामधेयस्य साई नामधेयस्य सह कुटुम्बानां श्रीमान् गोत्रः गोत्रोद्भवस्य भोगिवल्लगोत्रोद्भवस्य सुब्बारामनामधेयस्य तद्धुरवत्याः माधवीनामधेयवत्यः कुमारस्य कुमार्याः उमामहेश्वरीनामधेयवत्यः कुमारस्य रविकिरणनामधेयस्य साई चन्द्रनामधेयस्य शेषमनामधेयवत्यः मम अस्माकं सह कुटुम्बानां क्षेमस्थैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं शीघ्रमेव मनोवांछ फल सिद्ध्यर्थं इष्टकाम्यार्थ सिद्ध्यर्थं जगत् कल्याण सिद्ध्यर्थं लोक कल्याण सिद्ध्यर्थं लोक संरक्षणार्थं श्री सीतारामचंद्र स्वामी कल्याण महोत्सव आख्यं कर्म करिष्यमानः तदंगत्वेन गृहभूभाण्ड आलय भूभाण्ड आत्म द्रव्य स्थल शरीर पदार्थ शुद्ध्यर्थं वृद्ध्यर्थं शान्त्यर्थं अभ्युदय अर्थंच महाजनैः सह स्वस्ति पुण्याहवाचनं करिष्ये आदौ निर्विघ्नेन परिसमाप्ति अर्थं श्री महागणाधिपति पूजां करिष्ये तदंग कलशाराधनं करिष्ये देवं संप्रोक्ष्य आत्मां च संप्रोक्ष्य श्री महागणाधिपति महातंग प्राणप्रतिष्ठापनं करिष्ये याम తీసుకొని అందరూ తాకించండి గణపతికి పట్టుకోండి వీరికి తాకి ओम असुने देवस्मात् जक्षु पुनः प्राणमेहादेव योगस्य सूर्यमुच्चरन्तरमते प्रयाण स्वस्ति अमृतं वै अमृतमापः प्राणानिधास्थापयते स्वामी सर्व जगन्नाथाय मत्पूजो भव सुखो भव स्पृहमो भव किरासनं कुरु ध्यानम् ओम गणानां नमस्कारं विश्वं गणानां वागवतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठां ब्रह्मणां ब्रह्मणस्पदा आनशृण्वन्मृतभिस्तेजसादं श्री महागणाधिपतये नमः पूर्वेन्दि ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि नवरत्नखचित हेमसिंहासनं समर्पयामि पादयोः श्री महागणाधिपतये नमः पादयोः आद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि शुद्ध आचमनीयं समर्पयामि उपचारिकस्नानम् अपोहिष्टामयोगस्नानं पूज्यदधातनः अहेरणाय चकारः अभिजितभक्तमेव हरण्याभ्यश्वादधिनो दिवसः श्री महागणाधिपतये नमः वस्त्रार्थम् अक्षतां समर्पयामि यज्ञोपवेदं परमं पवित्रं प्रजापतेर्यत् सहजं पुरस्तादु आयुष्यमग्रे मृतं च शुद्धं यज्ञोपवेदं पुरस्तेजः श्री महागणाधिपतये नमः यज्ञोपवेदार्थम् अक्षतां समर्पयामि गन्धद्वारां दुराधर्षामि आयनेत्राणि गुरुवारोहणेः हरदास्ते उन्नतीकामसुवर्णस्य गृहायिने श्री महागणाधिपतये नमः गन्धशूलङ्करणार्थं हरिद्राक्षतां समर्पयामि अक्षतैः पुष्पैः पूजयामि पूजयस्तुवन्ति ओम सुमुखाय नमः ओम एकदन्ताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णकाय नमः ओम लंबोदराय नमः ओम विष्णाय नमः ओम राजाय नमः ओम नाधिपाय नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम भानचन्द्राय नमः ओम गजाननाय नमः ओम वक्रतुण्डाय नमः ओम शिवप्रकन्नाय नमः ओम भैरवाय नमः ओम स्कन्दपूर्वजाय नमः ओम सर्वसिद्धिप्रदायकाय नमः
श्री वनस्पत्युद्भाय दिव्ये नानागन्धेषु संयुतः आघ्रेसरदेवानां धूपोऽयं प्रतिगृह्यतां धूर्माघ्रापयामि साक्षात्संख्येन आयुधं प्रियं गृहात् इద్దరు తీసుకొని చెరువు దాకా తీసుకుంటారా ఓం విదురం ప్రోక్ష ప్రహించ నమో నమస్తే పుండరీకాక్షాయ నమః సత్యం భక్తే రక్షించామి అమృతవస్తు అమృతో వస్త్రో శ్రీ మహాగణాధిపతయ నమః స్వహ సమానాయ స్వహ పరమహరే నమః శ్రీవి ముఖ్య ముఖ్య పాని భవత్య హస్తో వృక్షాయ వృక్షకర్ప హస్తో వృక్షాయ భాగవ వృక్షాయ సుధ ఆజయ కర్పరే నాయకవరే ముక్తాజ భవాయకం తాంబూలం ప్రతిష్ఠాం శ్రీ మహాగణాధిపతయ నమః తాంబూలం సమర్పయామి తాంబూల జనాత్రభయ ఆచరణం సమర్పయామి నిరాజనం हिरण्यवासं पूर्णदधाते मधुव्यवधानेते एकधा ब्रह्मवः जगद्धाते कर्पूरानन्दमयं समर्पयामि नमः पार्वतीपतये हर हर महादेव जय गणेश महाराज के जय गणेश महाराज के मंत्रपुष्पं शुभकस्य संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते जपां दुर्गुणानि च तानि तानि प्रदस्यन्ते प्रदक्षिणदेवते पापोऽहं पापकर्मः पापात्मकं सम्भवः तदाशिवान् त्वया देवासनागिरत्सरा नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्षामि वाद्यं बोधयामि आन्दोलिकानारोहयामि कृष्णानारोहयामि गजानारोहयामि मूषिकानारोहयामि समस्त राजोपचार देवोपचार भक्तोपचार सिक्तोपचार सकलोपचार उपचार पूजां समर्पयामि यस्य सुच्चार रामोपचार पूजादिषु पूर्णो सम्पूर्णधाम्यात् सज्जोवन्ते समुचितं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं गणाधिपः यत् पूजितमया देव परिपूर्णं तदस्तुते अनया षोडशोपचार पूजा भगवान् सर्वात्मकः सर्वे श्री महाकालेर्नायितो समर्पयतु परेश्वरे शुभाङ्गं शिवेन्द्रिये प्रतिष्ठते रोचमानशोभनशोभन कल्याणः पूर्वे साध्याः सन्ति देवाः श्री महागणाधिपतये नमः अजास्थानं प्रवेशयामि शोभनाध्ये क्षेमाय पुनः आगमनाय च सहस्रवरमादेवी शतमूला शताङ्कुरा सर्वक्रमे त्रिधानशतेपदं समूढस्य वागुंसरे कृष्णर्विष्णुर्मे तथाशक्ति शुद्धि पुण्याः वाचनं पुण्याः दीर्घमायुस्तु शिवा आपस्सन्तु सोमनस्यमस्तु अक्षतञ्चालिष्टञ्चास्तु ओं पुण्याः दीर्घमायुस्तु शिवा आपस्सन्तु सोमनस्यमस्तु अक्षतञ्चालिष्टञ्चास्तु ओं पुण्याः दीर्घमायुस्तु शिवा आपस्सन्तु सोमनस्यमस्तु अक्षतञ्चालिष्टञ्चास्तु एवं त्रिः अवमच्चतप्राजतप्रियमेधा सोनच्चता अर्चन्तपुत्रगपुत्रपुरन्दरुष्वत्तदा अच्चतप्राजता कर्णे विश्वभयामवयाः भातम्बस्ये महाक्षभिर्यजताः त्रयरङ्गेस्तुषं तत्परिगतस्तु यच्छ्रेयस्ततस्तु शुक्राङ्गारकबुधबृहस्पतिशनैश्चरराहुकेतु सोमसहित आदित्यपूर्वका सर्वे ग्रहाः प्रियन्तां तिथिकरण मुहूर्त जन्म नक्षत्र दिग्देवताः प्रियन्तां निर्युज्ञन्वेदयः प्रथमकलशे शिवायवर्धन्तां शिवार्तवस्सन्तु शिवा औषधयस्सन्तु शिवा वनस्पतयस्सन्तु अहोरात्रे शिवे स्याः उत्तरे शुभकर्मण्यग्रहमस्तु उत्तरोगा विश्वेयाश्च प्रियन्तां माहेश्वरी पूर्वगा मातरः प्रियन्तां इन्द्रपूर्वगा मरुद्गणाः प्रियन्तां वसिष्ठपूर्वगा ऋषिगणाः प्रियन्तां श्रीविष्णुपूर्वगा सर्वे देवाश्च प्रियन्तां आदित्यपूर्वगा सर्वे ग्रहाः प्रियन्तां ऋषयश्चन्द्रागुस्याचार्या वेदा यज्ञा दक्षिणाश्च प्रियन्तां ब्रह्मजप्रीं सम्भावयति पुण्यां लक्ष्मीं संस्कृते यत् पुण्यं नक्षत्रं तत्र सूर्यो गच्छेयुः यत्र जगन्यं पश्येयुः तावत् कुर्वेदाय कुटुम्बाय शुद्धि शुद्धि वृद्धि वृद्धि अभ्युदय अभ्युदय कर्मणि कर्मणि महाजनानां महाजनानां नमः नमः कुर्वाणाय कुर्वाणाय आशीर्वचनम् आशीर्वचनम् अपेक्षमाणाय अपेक्षमाणाय आयुष्मते आयुष्मते स्वस्ति स्वस्ति भवन्तो 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 आयुष्मते स्वस्ति एवं त्रिः चपटि ओम स्वस्ति भवन्तो भवन्तो स्वस्ति ओम भवन्तु यामसुतं सनुयामवाजमानमन्त्रं समथेहोपयातं यशोनः त्रीणि त्रीणि वै देवानां वृद्धानि त्रीणि छन्दांसि त्रीणि सवनानि त्रयीमे लोकाः अर्थ्यामेव तत्तो दिदावृत्तिसम्पृद्गेः मुखसंवृद्ध्या
पुष्टिस्तु पुष्टिश्चास्तु शुभगुं शुभमस्तु पुनरपि गो ब्राह्मणेभ्यः शुभं भवतु सर्वसम्पदस्तु भगवान् वास्तोष्पतिः प्रियतामिति भवन्तो भगवान् वास्तोष्पतिः प्रियताम् ओम सुदेव हव्यामनः सुजे नागं सुजिगुं हिवामि आयं सुजे जन्मानस्तुजयः पावकाः अग्निस्तुजिव्रतमस्तुजिर्वृत्रस्तुजिः कविः कुजेरोजिराहुः उदग्नेस्तुजिस्तव शुक्राभ्याजन्तैरवे तमज्योतिकृष्णजयः एतासुषे शुद्धो वृत्राणजिभ्यसे शुद्धो राजं श्रीशासुषि ब्राह्मणे स्वरुदगुंहितम् एव देवा पवित्रेण स्त्रहारेण आवान्यः प्रदन्द्वा प्राजापत्यं पवित्रम् ततोऽध्यापब्रह्मण्वयम् तेन ब्रह्मविदोदयम् ओतार्पणाभिप्रादमा जातवेदामोदेजापनादो प्राच्याशिदेवार्तयोमादीयन्तां दक्षिणाय वास्तोष्पदे विश्वारूपाण्यानुजन्न सरखासुषम् असुरघ्नमिन्द्रसकं समत्सु बृहद्यसनामि पारहेम अम्भयातनीः आपः सर्वस्य भेषजेस्तास्ते कृण्वन्तु भेषजम् आमया विचिन्विता आपो वै भेषजम् भेषजमेवास्मै करोति सर्वमायुरेति चीकर्कोटि ओम पर्याप्यानन्तरायाय सर्वस्तोमोति रात्रवुत्तो महद्भवति सर्वस्याप्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुषेवेन्द्रिये प्रतिष्ठति स्वस्ति पुण्याः वाक् ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం స్వామివారికి శక్తి ఉత్పన్నమయ్యి ఈ మందిరం దివ్య మందిరంగా తీర్చిదిద్దాలని స్వామివారి సంకల్పమైంది. ఈ భక్త మహాశయులందరూ కలిసి ఈ ఆలయాన్ని మళ్ళా పునర్నిర్మించి ఎంతో వైభవంగా రెండు కళ్ళు చాలనంత వైభవంగా ఆ మందిరాన్ని నిర్మించారు. మనందరి తరఫున ఒకడు నిలబడాలి. ఎప్పుడైనా సరే లీడర్ అనేది ఒకడే ఉంటాడు, మనందరి తరఫున ఒకడే ఉంటారు. ఆ ఒక్కళ్ళని చూసి ఆయనే కట్టించారు, ఆయన మీద పడి బాధపడడం అవన్నీ ఉండకూడదు. ఎప్పుడు కూడా మనందరి తరఫున ఒకళ్ళు నిలబడతారు. ఇప్పుడు నేను మీ అందరి తరఫున నేను పూజ చేస్తున్నా అంటే మీ అందరి కోసం మనం పూజ చేస్తున్నాం. అలాగే మనందరి తరఫున సుబ్బారావు గారు నిలబడి ఈ మందిరాన్ని పూర్తి చేశారు. కొల్లేరు సుబ్బారావు గారు ఎంతో వైభవంగా ఉంది. ఆ స్వామివారి యొక్క ప్రతిష్ట ఎంతో దివ్యంగా జరిగిపోయింది. వెంటనే కళ్యాణం రావడం, వెంటనే 2 రోజులకే ఆ శక్తి అన్నమాట. అదంతా కూడా ఆ శక్తి ద్వారా మనం ఈ రోజున స్వామివారి కళ్యాణం శాంతి కళ్యాణం అంటారు. ఇది లోక కళ్యాణం, లోకం అంతా కూడా శాంతంగా ఉండడం కోసం చేసుకున్న కళ్యాణమే ఈ శాంతి కళ్యాణం. ఈ కళ్యాణంలో రామచంద్ర స్వామి సీతామ్మవారు చాలా గొప్పవాళ్ళు అని చెప్పి పేరు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే పేరు, వారు ఎంత కష్టపడ్డారో పితృవాక్య పరిపాలన కోసము, అన్నదమ్ములు అనేవారు అనుబంధం ఎలా ఉండాలో, భార్యాభర్తల మధ్య అనుబంధం ఎలా ఉండాలో, తండ్రి కొడుకుల మధ్య అనుబంధం ఎలా ఉండాలో, అసలు మనం జీవించాల్సింది ఎలాగో రామాయణం చెప్పింది మనకి. మనం మందిరం నిర్మించుకున్నాం. రాములు వారు ఏం చెప్పారు మీరు చూశారో లేదో, లక్ష్మణస్వామి ఎప్పుడు కుడివైపు ఉంటాడు, అమ్మవారు ఎడమవైపు ఉంటుంది. ఎందుకంటే అమ్మవారు హృదయం, అన్నదమ్ములు ఎప్పుడు కూడా కుడి చేయలాగా ఉండాలి. తమ్ముడికి అన్న తమ్ముడు కూడా కుడి చేయలాగా ఉండాలి. అక్కడికి వచ్చి తనుకున్నాం అనుకోండి రామ మందిరం దగ్గర అన్నదమ్ములు, దానికి నా దౌర్భాగ్యం ఇంకోట్లేదు. అన్యోన్యత రామచంద్ర అన్నదమ్ముల విషయంలో మాత్రం అమ్మవారు మాత్రం ఆయన మాట వెళ్ళ ఏది కోరిక కలిగింది, బంగారు చీక కావాలని. అమ్మ అది నిజం కావన్నా కానీ రామాయణం రామచంద్ర స్వామిని మనం ఆదర్శంగా పెట్టుకొని మంచి విషయాలను మనం గ్రహిస్తూ ఆ విధంగా మనం నడవడికి నేర్చుకుంటూ అన్నదమ్ములు గుడికి వస్తుంటారు. రాముడు గారు దండం పెట్టుకొని వాళ్ళ నాన్న ఇంటికి పోయి తిరిగితే దోషం, అది తప్పు. అది పెద్దవాళ్ళ మాట వినాల్సిందే, లేదంటే నేను నచ్చలేదంటే మౌనంగా ఉండాల్సిందే. కానీ చాలా దోషం అన్నమాట. ఇవన్నీ కూడా మనకు రాముడు గారు చెప్పారు. కాబట్టి ఆ రాముడు గారి కళ్యాణం చేస్తున్నాం కాబట్టి ఆయన మంచి మాటలన్నీ కూడా ఆయన నడవడికను మనం మనసులో పెట్టుకొని అయినా సరే ఆ రాముడు వారి అనుగ్రహంలో ఆ రామాయణం చెప్పినటువంటి మాటల్లో మనం పయనిస్తూ ఆ స్వామి అనుగ్రహం కోసం అందరం కూడా పాటుపడాలని చెప్పి
పవిత్రులం కావాలి. సబాహ్యాభ్యంతరస్థి బాహ్యము అంటే బాహ్య శరీర అంతర మనస్సు ఈ రెండు కూడా శగుణ మంత్రాలతోటి అంటే దుశ్శగుణాలు ఇవన్నీ కూడా లేకుండా చెడు మాటలు దుశ్శగుణాలు ఇవన్నీ కూడా లేకుండా ఆ స్వామివారి శగుణ మంత్రాలు పెద్దగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ 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 ఓం అనహరం పైజదశాగుణం మృగస్య శృతమక్ష్ణయా తద్విషద్భ్యోదిశామ్యహం ఆరాప్తే అగ్నిరస్పారాత్ పరశురస్తుతే నివాపే పాభివర్షతు స్వస్తితే స్తు వనస్పతే స్వస్తితే స్తు వనస్పతే నమస్య గృత్సదే రుద్రాయ నమో రుద్రాయ గృత్సదే గారమేత్య ఆజమ్యావం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవింద విష్ణు మధుసూదనాది విక్రమ రావణ శ్రీరామ కేశవత్మ దామోదర సంకృష్ణ శివాపుత్రనాథోత్తమ అధోక్షజానారసింహాచుర జనార్దన ఉపేంద్ర హరి శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః పూర్వోక్త ఏవం విశేష విశిష్టాయాం శుభతిథౌ లోక సంరక్షణార్థం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవత కళ్యాణ మహోత్సవాఖ్యం కర్మ కరిష్యమాణ కర్మ కరిష్యమాణ ఇతర విద్యలు పెట్టుకుని చేతాకండి తతంగత్వేన ఆదో రక్షణార్థం లోక రక్షణార్థం ఆదో రక్షణార్థం రక్షాబంధనం కరిష్యే రక్షాబంధనాభ్యో నమః ధ్యానావాహనాలు శోభోపచార పూజాం కరిష్యే తతంగ ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే ఆకులీసుకొని ఆ రక్షాబంధనాలు తాకిచ్చి పట్టుకోండి అందరూ తాకండి ఓం అసునే దేవన రెస్పాన్స్ చక్ష పునః ప్రాణేహనాధే భోగం యోగస్య సూర్య ఉచ్చరం తమోదే హృదయాస్తి అమృతమయ ప్రాణ అమృతమాపః ప్రాణానేవధా స్థానముపహ్వయతే స్వామి సర్వ జగన్నాథ యావత్ పూజాంసానకం తావత్ ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు సుమధో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు ధ్యానం విశ్వేత్తాదే సర్వసింహాసనం సమర్పయామి తమలపాకుతో కొంచెం చెరువు కాదు తీసుకోండి తమలపాకు నీళ్ళు చల్లండి పాదయో రక్షాబంధనాభ్యో నమః పాదయో పాద్యం సమర్పయామి రక్షాబంధనాభ్యో నమః సమర్పయామి రక్షాబంధనాభ్యో నమః ముఖే శుద్ధ ఆచమన్యం సమర్పయామి ఉపచారిక స్నానం ఆపోహిష్టామయో భవస్థాన భోగ్య తథాతన మేర్నాయ శుద్ధే యోగస్యవదవరహస్త స్నానానంతర శుద్ధాచమన్యం సమర్పయామి వస్త్రం అభివస్త్రాసుధనాన్యం సర్వేణ శుద్ధా ఆపోయమావస్తేయ రక్షాబంధనాభ్యో నమః ఏకవేదాభ్యో సమర్పయామి పుష్పే కళాస్య ఉపరే ఏకదశ కుధామే రక్షాబంధనాభ్యో నమః సమర్పయామి పుష్పై పూజయామి ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం కృష్ణాయ నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం నారాయణాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం ప్రణతాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం ధోక్షాయ నమః ఓం నారసింహాయ నమః ఓం విజయాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం నారాయణే సంవిదః ఆగ్నే సర్వదేవానాం భూభోజం ప్రతిష్ఠితాం రక్షాబంధనాభ్యో నమః భూమాగ్రాపయామి సాజంద్ర సంకనేన ఓం బాణాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం దానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం పరబ్రహ్మణే మహాశుక్రే మధ్యే మధ్యే బాణం లోపయా హస్తో రక్షాయ ఆదో పుక్షాయామి కేశ పార్వతి కలదు
చుంబు తాకండి. యజ్ఞోపేదేవతాభ్యో నమః. ధ్యానావాహ షోడశోపచార పూజాం కరిష్యే. యజ్ఞోపేదేవతాభ్యో నమః. తరంగ ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే. ఆకు తీసుకొని తాకిచ్చి పట్టుకొని తరంగ ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే. ఓమస్నేత మనస్వాహ చక్షుః పునః ప్రాణమేవాధేశోగం యోగస్య సూర్యవచ్చరం తమోదయమలయా ఆనస్తస్తే మృతమే ప్రణా అమృతమాపః ప్రాణాయ విధానస్థానముపఃపయతే స్వామి సర్వజగన్నాథాయ యావత్తు జలసానకం तावत् भावेन बिम्बे ध्यानं समर्पयामि आवाहयामि नवरत्नखचितसिंहासनं समर्पयामि पादयोः तावत्पादं पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि जातकस्नानमावोहिष्टामयो भवस्तानभूर्यदधात्रा महेरणाय चक्षुषे योगस्योतवदहस्ताय स्वः ओं यानाय स्वः ओं दानाय स्वः ओं समानाय स्वः परकुन्मय भावध्येवान् समर्पयामि हस्तो रक्षालयामि पादो रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि ताम्बूलं ब्रह्मणोपहारति एकदेव यजमानायुस्तुतो दधाति कर्पूरां नीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि పోయిందో బ్రాహ్మణుడు ఇంటికొచ్చారు. తేను ఉదయం చేసినాడు. వస్తూ వస్తూ మా అద్దరు ఇక్కడ తీసుకొచ్చాడు. చూసే నేను ఇష్టపడ్డాను అని చెప్పి చెప్తున్నాను అన్నమాట. సాక్షి తాంబూలాలు అంటారు వీటి. చతురోగాన్ బ్రాహ్మణ అమ్మాయి తల్లి బాగా డబ్బున్న వాళ్ళ లేదా అని చూస్తుందట. అమ్మాయి తండ్రి ఏం చూస్తాడంటే శుభ్రత మంచి హృదయం గల వాడాలి, మంచి మనసు ఉంటే చాలని ఆయన ఆలోచిస్తాడట. కార్యకుశలాన్ కార్యం చేసేటప్పుడు రసాభస చేసి గబ్బు చేసి గడబా చేసుకొని గోడ చేసేవాళ్ళు కాదట. కార్యాన్ని మౌనంగా ఎదవరు ఎన్ని మాటలన్నా కానీ మౌనం వహిస్తూ తన పని తను చేసుకొని సక్సెస్ సాధిస్తాడే అట్లాంటి మనసు గలవాడా వరుడు అని ఎంక్వైరీ చేస్తాడట. కాబట్టి ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయడానికి పూర్వము ఒక నలుగురు బ్రాహ్మణులు పెట్టుకున్నవాళ్ళు. ఆ నలుగురు బ్రాహ్మణులు ఆ రాజ్యానికో లేదా ఆ వరుడు ఉన్న ఊరికో వెళ్ళి మారు వేషాల్లో వెళ్ళి ఆ అబ్బాయి గురించి విచారణ చేసి ఈ అబ్బాయి మంచివాడే అని చెప్పి నిర్ణయించుకొని వరుడు యొక్క తండ్రికి చెప్తాడు, లేదా వధువు యొక్క తండ్రికి చెప్తాడు అబ్బాయి మంచివాడే. అలాగే అమ్మాయి తరఫున నలుగురు కూడా వస్తారు బ్రాహ్మణులు. వీళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తే అమ్మాయి కూడా మంచిదేనా, విత్త సంబంధం సూరత సమయ కార్యకుశలం ప్రహణీయాత, మంచి శీలం కలదా, గుణవంతురాలా, గయ్యాళి కాదు కదా, ఇరుగు పొడవులతో గొడవ పెట్టుకొని రాదు కదా, సౌమ్యంగా ఉంటుంది కదా అని చెప్పి ఈ నలుగురిని కూడా బ్రాహ్మణుల్ని విచారణకు పంపించేవాడు. ఆ నలుగురు విచారణ చేసి అమ్మాయి మంచిదే అని చెప్పి అబ్బాయి తండ్రికి చెప్పేవాడు. ఇవి పూర్వం జరిగేది. కాబట్టి వాళ్ళ నలుగురిని కూడా చతుర్వేదాలు 4 వేదాలకి అధిపతులుగా భావించి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం మూర్తులుగా భావించి ఆ బ్రాహ్మణులందరూ కూడా కన్యావరణాలు సాక్షి తాంబూలాలు అంటారు. ఈ నలుగురు
ఆ తాంబూలాలు వాళ్ళకి ఇప్పించేవాళ్ళు. వధువు తరపున నలుగురికి, వరుడు తరపున నలుగురికి. కాబట్టి ఇప్పుడు ఈ తాంబూలాలన్నీ కూడా సాక్షి తాంబూలాలాగా ఒక నలుగురు బ్రాహ్మణులకి ఇవ్వడం ఆచారం. ఓం అర్థం సీత కన్యాం వృణీధ్వం వృణీమహే. రామచంద్ర స్వామి వరార్థం కన్యాం సీతా కన్యాం వృణీధ్వం వృణీమహే. నేను వృణీమహాన్ని తీసుకున్నాను చెప్పండి. ఆయన చెప్పినట్టు అర్థం, రామగారు చెప్పినట్టు. కన్యాం వృణీధ్వం వృణీమహే. కన్యార్థం రామచంద్ర స్వామి వరార్థం వృణీమహే. శ్రీ సీతాదేవి కన్యార్థం రామచంద్ర స్వామి వరార్థం వృణీమహే. ఓం ప్రసుక్మంతాధియసానస్య సక్షణి వరేభ్య శుభం భవతు. వాసిష్ఠమైత్రాద్భవస్య పత్రే చతుస్సారపర్యంతం గోబ్రాహ్మణాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోర్వాహవే. నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోర్వాహవే. సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. తమ బాలదాసాదాసులు శ్రీ బొల్లేని సుబ్బారావు మాధవి దంపతులు స్వామివారితో కళ్యాణ మహోత్సవ కాలమందు స్వామివారికి అమ్మవారి పాద పద్మాలకు నమస్కరించి పట్టు మధువర్గాలు సర్వే సమస్త ఆభరణములున్నో. ఓం యువం వస్త్రాణి వస్త్రద్వయం దద్యాత్. సర్వమంగళ గుణ సంపూర్ణుడవగు నిన్ను నరుడు దేవునిగాక నరయుగాక. రామనామ భవత్సమోమ భంజన దివ్యతారక నామమై వరలుగాక. పది కోంపలు లేని పల్లెనైనను
రామ భజన మందిరముండు వరలుగాక ముక్తి గైపుండుగాక ఎట్టి వ్రాతయు శ్రీరామ తుట్టతారవం మెల్ల అన్నమో రామచంద్రాయ గారే పార్వతికి అభవుండు ప్రవచించు తారక మంత్రము రామనామంబుగాదే ఇంత గాఢంబుగా ప్రజాహృదయం జనక మహారాజు కళ్యాణ రాముని కాళ్ళుగరుగా నువ్వేమి చేసెనో భామామణి సీత రామమూర్తికి తలంబ్రాలుకోయా క్రతువేమి కల్పిరో కౌసల్య దశరథులు లాల్చి రఘురాము జో జోయని జోలపాడ పూర్వపుణ్యం వేమి పొంగెనో భూప్రజల్ సాకేతరాము దర్శనము చేయ ఏ తపస్సు ఫలించి వాల్మీకి మౌని భక్తి రామాయణము వ్రాసి ముక్తి నందే ధరణి పుణ్యాత్ములందరో దాటిపోవ స్వామికి దూరమైతే నా పాపమేమో గాంధీ స్వామి ఆయన కోసం వెతుకుతున్నాడు. నారద మహాముని అడుగుతున్నాడు, స్వామి ఎక్కడ నాకు కనపడ్డాడా అని చెప్పంటే నీకు తెలియదు హనుమాన్ అంటాడు. అప్పుడు నేను ఎంత పాపం చేశానో ఏం చేశానో నాకు స్వామి దర్శనం ఎక్కడప్పుడు ఏడుస్తూ ఆయన పాడతాడన్న ఆంజనేయ స్వామి. జయ నమ పార్వతీ పతయే. 30,000 చతుర్లక్షాబ్దే కలియుగే ప్రథమపాదే చాంద్రసౌరమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాం శుభతిథౌ వాసరః వాసరస్తు భానువాసరయుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం విశేష విశిష్టాయాం శుభనిధౌ గంగావారుకాభిः సప్తర్షిమండలపర్యంతం ऋतुरासेर्वर्षसहस्रावसाने एकैकवारुकापकर्षक्रमेण सर्वरासविकरण संहितकाले ब्रह्मलोके निवासित्यर्थं तुलैः सूर्यमण्डलपर्यन्तं ऋतुरासेर्वर्षसहस्रावसाने अतिरात्र आप्तोर्याम शांतपन वाजपेय पौंडरीक अश्वमेधादि शतक्रतु संपूर्ण सकल फल अवाप्त्यर्थं मया सह दशपूर्वेषां दशापरेषां मद्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां नरकादि उत्तीर्य शाश्वत ब्रह्मलोके नित्यनिवास सिद्ध्यर्थं अनाद्य विद्या वासनया अस्मिन् संसारे विचित्राभि पुनः अनेकधा अंजबाबुरामधेयस्य చెప్పుకోండి మీరు చెప్పుకోరు అంజబాబురామధేయस्य అజయనామధేయस्य సుబ్బారావు భోగోళ గోత్ర సుబ్బారావు నామధేయस्य మాధవి నామధేయస్యాః చెప్పండి మమ జన్మ ప్రభుతే ఏతక్షణ పర్యంతం మధ్యే భక్తినికా
ఉంటుందో చాలా మంది కూడా అపుత్రస్య గతి నాస్తి అంటారు. అంటే పుత్రులు లేకపోతే గతి లేదని. అంటే అసలు సంతానం లేకపోతే దాని అర్థం. పుత్రుడు పుట్టినా పుత్రిక పుట్టినా వాళ్ళు మనల్ని 100% ఉద్ధరిస్తారు. ఇంకా పుత్రుడు 3 జన్మలకే ఉద్ధరిస్తాడు. ముత్తాత, తాత, తండ్రి అంతవరకే పుత్రుడు చేసేది. కానీ కుమార్తె దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం మాతృవంశానాం. దశపూర్వేషాం మన ముందు 10 తరాల ముందు, మన తర్వాత వచ్చేటువంటి 10 తరాల వాళ్ళకి, మధ్వంశాన మా వంశంలో, మాతృవంశాన మీ అమ్మగారి వంశంలో కూడా, మాతృవంశాన వాళ్ళకు కూడా ఉత్తమ గతులు అనేవి ప్రాప్తింపజేస్తుంది కుమార్తె. ఎన్నాళ్ళు? తిరై సూర్యమండల పర్యంతం కృతనాశే వృష సహస్రావసానే పరస్పరం శిరస్సురక్షితే లక్ష్మీ శోభనత్రయాని వసతో దేవానాం శివానాం మాతాన్నవం సేదో నమనోసయాని జగద్భసంభౌనే జన్మన్యసాధారణే జాతే శ్రీరఘునాయకస్య జననం వేయాదిదం మంగళం సావధాన సుమహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ఉమామహేశ్వర ధ్యాన సావధాన. అమ్మవారు స్వామివారికి ఈ జిలగా వల్లని పెడుతూ ఉన్నది. బృహస్పతి ప్రాణప్రతిష్టాపనం కలిసి ఆకు వేసుకుని నలుగురు ఆకుని మంగళసూత్రాలు తగ్గించి పట్టుకోండి. ప్రాణప్రతిష్టాపనం కలిసి నక్షత్రవేండి స్థిరో భవ భవో భవ సుఖో భవ సుప్రన్నో భవ గౌరీ మహేశ్వరక్షత్యేకపదే ద్విపదే సా చతుష్పదే ष्टापदे नवपदे प्रभूषे सहस्राक्षाप्रमेव्योमन्नालयगौरीदेवताभ्योऽध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि नवरत्नखचितेव सिंहासनं समर्पयामि तवल्पल्कनिर्जनपादयोः पाद्यं समर्पयामि अस्तयोः अद्योस्वयागुरुजारकस्नानम् आभोहिष्टामगर्भोस्तानरुद्यतधातन महेरणाय चक्षुषे योगस्योतपादहस्तस्य भावेहः उदरेव मातरः समानगमाभोजशिक्षया जुम्बधः आभोर्यणः परिमलपत्रपूजाक्षुरामर्पयामि भूमं मास्पतिर्भवदिव्ये नानागन्धैः सुसंयुतः आघ्रैः सर्वदेवानां धूपोऽयं प्रत्युत्सदाभ्यो नमः धूमाघ्रामयामि साक्षात् प्रत्यक्षदेवं पूजयामि धूपदीपघ्राचार्यं समर्पयामि नैवेद्यम् పూలు కొంచెం పక్కకనండి
मांगल्य गौरी देवता प्रधाभागं शुष्क नारिकेलशाकं नारिकेलशाकं ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे निराजनं संवादं च विराजं च विद्यात्रमं ओम संवादं च विराजं च विद्यात्रमं कंटे भक्तानि तुमगे संजीव शरदांशतम् आदिव शरदांशतम्
तदेति वायुराहततु अन्तेति सत्यं चन्द्रमाः आदित्यः सत्यमोमिति आपस्तत्सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणाम् यज्ञो मे कामः समुद्यताम् तूष्णीं विरुद्धवर्याये प्रियो मे कामः समुद्ययोरधरात्सवम् कामस्य दुष्कृत्यमानन्दम् तस्याज्ञभागेह मोदः प्रमोद आनन्दः पुष्पयोर्निः तस्सवः कृत्येव कामस्य तृप्याणि दक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तमाकूतिं वाचस्वत्यमशीमहि पशूनादिरोपमन्नस्य यशश्री श्रियतां मयि तथाहमस्य अतिवटस्त्रीपमाम यथा स्त्रीरुप्या तथा मे निर्वधति तथेति वायुना हरतु ఏంటంటే మీరు ఒక్కనంటే ఓర్పుగా ఉంటే అన్నం ప్రాణమన్నమ ప్రాణమాహు అన్నం రక్తంతవ జీవాతమాహు అన్నం బ్రహ్మాణో జలసం వదంతి అన్నమాహు ప్రజనం ప్రజారాం మోఘమన్నం అందదే విందతే అప్రదేదాః అని చెప్పి శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అన్నాన్ని దాన్ని పారేయకూడదు, అన్నాన్ని నిందించకూడదు. ఎంతో పరబ్రహ్మ స్వరూపంగా అన్నాన్ని గౌరవిస్తే ఆ యొక్క ఫలితం అంతా కూడా చక్కగా జరిగిపోతుంది. కాస్త ఆలస్యమైన కొద్దిసేపు ఉండి వాళ్ళని చూసి భోజనం చేసుకొని అనుకోండి. అంతగా రాత్రి తినవాకండి ఆ వారం లేట్ అయితే. నిత్యమా అమ్మ మస్తానమ్మ 101 రూపాయలు గ్రంథముల నాగేంద్ర బాబు దైవోగి బ్యాంకు 100 రూపాయలు. శోభమాన కళ్యాణ అల్లా వెంకట మేడం చూడరా చదివింపులో ఒప్పూరు వరళీమోహన్ గారు ఈమె యొక్క సత్య శ్రీ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవ కాలం ముందు దంపతుల అదే దంపతుల నాశనం 200 రూపాయలు. ఏం పేరు? అవ్వగారు శివకోట ఇంకా చదివింపులు ఎవరన్నా ఒకసారి చూడరా చూడండి. అక్షంతరం వేయించుకోండి. అక్షంతరం ప్రమాణం భవతి పురుషేంద్రియ ప్రతిష్టతి. స్వామివారి కార్యక్రమం ఆలకుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అదే భటువును కంకణం చిన్న చిన్నవి అన్నీ ఉన్నాయి. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఇంటి పేరు ఏంటి? మండల సామాజిక విజ్ఞప్తి. ఈరోజు సాయంత్రం 7 గంటలకు శ్రీ షిరిడి సాయిబాబా వారికి గంధ మహోత్సవం జరుగుతుంది. భక్తులు 50 మంది వచ్చేసి ఈ గంధోత్సవ ఊరేగింపులో పాల్గొని సాయినాథుడికి గంధం సమర్పించి
అపనీత శుభచార నవనీత చోర నారాయణవతార గోవింద పాలితాఖిల భువన సరస నారాయణ గోవింద ఘటయ పరా మానందమృతమిహ శ్రీనందతనయ గోవింద సురవినుత గోవింద ఘటయ మహాప్రభు జయ జయధ్వత राज्ञे च राज्ञाः यस्मै करोति यस्मै मसीति पालयामसि स्वस्ति पुत्रं पश्यति पौत्रं प्रजया प्रतिभिर्जायते यस्यैवं विदुषो अग्निहोत्रं निष्पति यमुनेन देवं वेद शतमानं भविष्यतायुः शीघ्रमेव उद्योगप्राप्तिस्तु उन्नत ఏమో అన్నదే అక్షింతలు తీసుకోరు ఎవరే అమ్మ ఓకే ఓకే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గోవింద సైడ్ రండి స్వామి ఓకే ఎందుకు వద్దురా చిన్నదావే బండితాళం సెల్లు నీకే ఇచ్చా అమ్మ పడేసి బండితాళం సెల్లు